సంగారెడ్డి జిల్లా ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సుకు కృష్ణారెడ్డిపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విద్యార్థులు బస్సులోనే ఉన్నారు. పిల్లలను ఎక్కించుకునే క్రమంలో కింద స్పార్క్ వచ్చి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ హుటాహుటిన బస్సులోంచి దిగి పిల్లలను కిందకు దించారు. బస్సు పాక్షికంగా దగ్ధమవడంతో ఫైర్ ఇంజిన్ మంటలను ఆర్పింది. సంగారెడ్డి జిల్లా ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సుకు కృష్ణారెడ్డిపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విద్యార్థులు బస్సులోనే ఉన్నారు. పిల్లలను ఎక్కించుకునే క్రమంలో కింద స్పార్క్ వచ్చి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ హుటాహుటిన బస్సులో నుంచి పిల్లలను కిందకు దించాడు. బస్సు పాక్షికంగా దగ్ధమవడంతో ఫైర్ ఇంజిన్ మంటలు ఆర్పింది. సంగారెడ్డి జిల్లా ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సుకు కిష్టారెడ్డిపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విద్యార్థులు బస్సులోనే ఉన్నారు. పిల్లలను ఎక్కించుకునే క్రమంలో కింద స్పార్క్ వచ్చి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ హుటాహుటిన బస్సులో ఉంచి పిల్లలను కిందికి దించారు. బస్సు పాక్షికంగా దగ్ధమవడంతో ఫైర్ ఇంజిన్ మంటలను ఆర్పింది. బండి కింద వైర్ మెల్ట్ అయ్యి ఫైర్ వచ్చి ఇంజన్లోకి వచ్చి ఫైర్ అయిపోయింది. కరెంట్ ఫైర్ అది సిలిండర్తో కొట్టాను. వాటర్ ఇస్తే వాటర్తో కొట్టినా కానీ ఫైర్ ఆగలేదు. ఆ ఫైర్ వచ్చేసి ఇంజన్లోకి రాగానే నాన్ స్టాప్గా ఎక్కువ వచ్చేసాను. మంటలు 5 మంది ఉండే దించేసాను. నేను ఫైర్ కాకముందే దించేసాను. బస్సు పిల్లల్ని పికప్ చేయడానికి వచ్చిన తర్వాత ఒక 3 పిల్లలు ఆల్రెడీ ఎక్కారు. ఎక్కిన తర్వాత కింద బ్యాటరీ దగ్గర చిన్న పొగలు వస్తుంటే అపార్ట్మెంట్ వాచ్మెన్ డ్రైవర్ గారికి అప్రమత్తం చేయడం జరిగింది. ఆ పిల్లల్ని వెంటనే దింపడం కూడా జరిగింది. డ్రైవర్ గారు అప్రమత్తమై షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ బస్ కూడా కొద్దిగా మొత్తం కాలిపోయింది. అంతలోపల ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా వచ్చారు. ఆ ఫైర్ ఇంజన్ వచ్చేసి నీళ్ళతో మొత్తం ఆర్పడం జరిగింది. కాకపోతే పిల్లలకు కూడా ఏం జరగలేదు. అందులో పాత బస్సు కూడా కాదు, ఇది కొత్త బస్సు, మొన్ననే రిజిస్ట్రేషన్ అయింది. ఇందులో ఏదో బ్యాటరీ ప్రాబ్లం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా చాలా సురక్షితంగానే పిల్లలు 3 ఉంటే దిగిపోయారు. ఈ బస్సు కూడా మొత్తం ఫైర్ ఇంజన్ చాపేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. ఇక ముందు కూడా ఇట్లాంటి ఏం జరగకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలని మేము స్కూల్ యాజమాన్యానికి తెలియజేస్తున్నాం.